హాయ్ అండి. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా ఎగ్ కర్రీ. ఈ రెసిపీ టమాటా ఎగ్ కర్రీ అనేది చపాతీలోకి, అన్నంలోకి, పుల్కాలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి చేసి చూడండి. చూసారు కండి, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా! ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనకు మీడియం సైజు ఆనియన్‌ని కట్ చేసుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి సన్నగా. అంటే మరీ సన్నగా కాకుండా, మరీ లడ్డుగా కాకుండా మీడియంగా కట్ చేసుకొని కొంచెం లైట్‌గా మెత్తపడే వరకు ఫ్రై చేసుకోండి. అందులోనే ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయే వరకు మగ్గించుకోండి. అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోండి. నేనైతే 5 పెద్ద సైజు టమాటా ముక్కల్ని కట్ చేసుకొని యాడ్ చేసుకున్నానండి. మీ ఇంట్లో జనాభాని బట్టి మీకు క్వాంటిటీ ఎంత కావాలనుకుంటే అంత కట్ చేసుకొని దానికి తగ్గట్టు ఎగ్స్ అనేది కూడా యాడ్ చేసుకోండి. మీకు టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇట్లా ఆయిల్ అంతా పైకొచ్చే వరకు కుక్ చేసుకోండి. మెత్తగా సాఫ్ట్‌గా అయ్యే వరకు టమాటాలన్నీ కూడా నిదానంగా కుక్ చేసుకోండి. చూసారు కండి ఎలా సాఫ్ట్‌గా కుక్ అయిపోయినామో, ఇలా సాఫ్ట్‌గా కుక్ అయ్యి ఆయిల్ అంతా పైకొచ్చిన తర్వాత మీకు స్పైసీనెస్ తగ్గట్టు కారం అనేది యాడ్ చేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేస్తున్నానండి. ఈ కారంలోనే కొంచెం ధనియాలు, జీలకర్ర ఇవన్నీ మిల్లాడించాం కాబట్టికి ఈ కారంలోనే ఉన్నాయి కాబట్టి అలాంటియన్నీ నేనేమి ఎయ్యట్లేదండి. మీకు ధనియాల పౌడర్ అనేది కొంచెం ఏసుకోండి. జీలకర్ర పొడి అంటే జీలకర్ర పొడి మీకు కావాలనుకుంటే మసాలా ఏసుకోండి. మసాలా అయితే ఏమి యాడ్ చేయట్లేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే యాడ్ చేస్తున్నాను. ఏమైతే మసాలాలు యూజ్ చేయట్లేదు. ఒక ధనియాల పౌడర్ ఒకటి ఏసుకోండి. నేనైతే 4 ఎగ్స్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి ఇలా. మీ క్వాంటిటీ తగ్గట్టు టమాటాలని మీకు ఎక్కువ కావాలనుకుంటే దానికి తగ్గట్టు ఎగ్స్ అనేది కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోండి. అట్లా ఎగ్స్ అనేది వేసిన తర్వాత ఎమ్మటే గరిటెతోని కలబెట్టకుండా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా లో ఫ్లేమ్‌లో పెట్టేసి గరిటెతోని ఇలా అనండి. మీకు పొడి పొడిగా కావాలనుకుంటే ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి అనండి. అంతా ఇట్లా చూసారు కండి ఎంత బాగొచ్చిందో. ఇందులోనే కొత్తిమీర ఏసుకొని గరిటెతోని ఇలా తిప్పేసి ఫ్రై చేసుకోండి. ఆయిల్ అంతా పైకొచ్చే వరకు కుక్ చేసుకోండి. ఒకసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.